జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్ సైన్యంలో ఒక పెను సంచలనమే రేగింది. ఇంతకు ఏం జరిగింది, ఏం దాకా అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? నిజంగా ఇప్పుడు పాకిస్తాన్ సైనికుల పరిస్థితి అడకత్తెరలో చిక్కుకున్నటువంటి పోకచెక్కలా తయారైంది. కరవమంటేనేమో కప్ప కోపం, విడవమంటేనేమో పాము కోపం అన్నట్లుగా ఉన్నది పాకిస్తాన్ యొక్క ఆర్మీ పరిస్థితి. సరే, అసలు విషయానికి వస్తే ప్రస్తుతం పాకిస్తాను భారతదేశాల మధ్యన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి మీకు కూడా తెలిసిందే. 5 రోజుల క్రితం ఈ పెహల్గాంలో జరిగినటువంటి నరమేధానికి గట్టిగా బదులివ్వడానికి భారత సైన్యం సిద్ధపడుతోంది. ఈ క్రమంలోనే సరిహద్దుల వెంట పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్నటువంటి సైనికులను భారత ప్రభుత్వం మోహరిస్తోంది. అంతేకాకుండా ఆర్టిలరీ గన్స్ను, యుద్ధ ట్యాంకులను ఈ సరిహద్దుల వద్దకైతే తరలిస్తున్నారు. అలాగే రాకెట్ ఫోర్స్ను భారత్ అయితే సిద్ధం చేస్తుంది. వీటితో పాటుగా ఇజ్రాయెల్కు చెందినటువంటి ఐరన్ డోమ్ను కూడా కాశ్మీర్లో ఇన్స్టాల్ చేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం ఇజ్రాయెల్కు చెందినటువంటి 25 మంది మిలిటరీ ఎక్స్పర్ట్స్ భారత్కి అయితే వచ్చినారు. అంటే పాకిస్తాన్ మిసైల్స్తోనో లేకపోతే ఈ రాకెట్లతోనో ఎదురుదాడి చేసినప్పటికీ, ఏది మన దేశం మీద మనం దాడి చేస్తాం, వాళ్ళు ఎదురుదాడి చేసినప్పటికి కూడా ప్రయోజనం ఉండకపోగా వాళ్ళు ఎక్కడి నుంచి ఈ ఫైరింగ్ చేస్తున్నారు అన్న విషయాన్ని మన రాడార్లు గుర్తించి ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా క్షణాల్లోనే ఈ శత్రువుల యొక్క ప్రదేశాలను ధ్వంసం చేస్తాయన్నమాట. ఏం టెక్నాలజీనో చూడండి. అంటే భారత్ పైన దాడి చేసే ప్రతి సైనికుడికి చావు దాదాపుగా ఖాయం అన్నమాట. అంటే సపోజ్ వచ్చేసి ఒక వ్యక్తి ఇక్కడి నుంచి ఫైర్ చేస్తాడు ఆ అవతలకు, కానీ వీడు ఎక్కడ నిలబడుకొని ఏ లొకేషన్లోంచి ఫైర్ చేస్తాడు అనేది అటు సైడ్ ఉండేటటువంటి రాడార్లో పసిగట్టేస్తాయి. అప్పుడేంది, ఆటోమేటిక్గా అక్కడి నుంచి అవతల ఫైరింగ్ జరుగుతుంది. ఇక్కడ ఉండేవాళ్ళు కసక్ ఫసక్ అంతే, ఇంక వేరే మాటలే అట్లా. ఇకపోతే నరేంద్ర మోడీ గారు మాట్లాడుతా భారతదేశం పాకిస్తాన్ పైన ఖచ్చితంగా దాడి చేస్తుంది, ఆ దాడి చాలా తీవ్రంగా ఉంటుందని శత్రువు కలలో కూడా ఊహించలేడని చెప్పేసి స్వయంగా ఎవరా మన ప్రధాని నరేంద్ర మోడీ గారే తెలియజేసిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. అంటే భారత్ కొట్టబోయే మొదటి దెబ్బ చాలా తీవ్రంగా ఉంటుంది. అత్యాధునికమైనటువంటి ఆయుధాలతో భారత్ అయితే విరుచుకుపడి ఉన్నది పాకిస్తాన్ మీద. ఇప్పటికే ఇందుకు సంబంధించినటువంటి ఆయుధాలు, డిఫెన్స్ లాజిస్టిక్స్, రక్షణ పరికరాలను అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు భారత్కి అయితే అందిస్తున్నాయి. దీంతో ఈ పాకిస్తాన్ సైనికుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. భారత్ను అడ్డుకోవడం అసాధ్యమనే స్థితికి ఈ పాకిస్తాన్ సైనికులు అయితే చేరుకున్నారు. పోనీ వెనక వెళ్ళిపోదామంటే ఈ అధికారులు ఏమో ఒప్పుకోకపోతుంది. అందుకని నేను చెప్పింది మొదట్లో, ఏది కరవమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం అన్నట్టు వాళ్ళు ఏమో వదలరు. పైగా ఏంటంటే ఈ కోర్టు మార్షల్ విధిస్తున్నారు. అందుకే ఈ పాకిస్తాన్ సైనికులు తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామాలు చేస్తారంట. బతుకుంటే బలిసాకు తినైనా బతకొచ్చు అన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు 250 మంది ఆర్మీ కెప్టెన్లతో పాటు 1200 మంది సైనికులు రాజీనామాలు చేశారంట. ఇది కేవలం మొన్న ఒక రోజు మాత్రమే చేసినటువంటి రాజీనామాలు. ఇక గడిచిన 2 రోజుల్లో మరింత పెద్ద స్థాయిలో ఈ పాకిస్తాన్ సైనికులు రాజీనామాలు చేసినట్టు తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ పాకిస్తాన్ ఆర్మీలో అయోమయం నెలకొనిందంట. భారత్తో యుద్ధం చేయడం అటుంచి ఇప్పుడు తమ సైనికులను రాజీనామాలు చేయకుండా ఆపడం పాకిస్తాన్ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారిపోయిందంట. దీంతో పాకిస్తాన్ ఆర్మీ అధికారులు పాకిస్తాన్ సైనికులను బ్రతులాడుకుంటారంట. మీ జీతాలను వచ్చేసి 60% పెంచుతాము, 5 లక్షల జీవిత బీమా కల్పిస్తామని చెప్పేసి మరణించిన పాకిస్తాన్ సైనికుల కుటుంబాలకు పూర్తిగా పాకిస్తాన్ అండగా ఉంటుందని చెప్పేసి ఆహ్వానిస్తారంట. ఇదంతా ఇట్టుంటే ఈ బెలూచిస్తాను, ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో నుంచి పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్కు సైన్యాన్ని అయితే తరలిస్తున్నారు. అయితే ఇలా తరలిస్తున్న క్రమంలో కొంతమంది సైనికులు ఈ ఆర్మీ వెహికల్స్లో నుంచి తప్పించుకొని పారిపోతారంట. ఏది స్కూల్కి పోయే పిల్లల్లో పడిపోవడానికి తప్పించుకొని పారిపోతారు చూడు, ఆ మారి చేస్తారు. అంటే ఆర్మీ కాన్వాయ్ నుంచి తప్పించుకొని వాళ్ళ సొంత ఇళ్ళకైతే వెళ్ళిపోతారు పారిపోయి. మీ దండవరా స్వామి, మీ యుద్ధం వద్దు, మీ కథ వద్దు అని. ఇక్కడ మరొక క్వశ్చన్ మార్క్ ఏంటంటే చెప్పనా, భారత్ పాక్ మధ్య ఏ క్షణమైనా కూడా యుద్ధం జరగవచ్చు అంటున్న తరుణంలో పాక్ ఆర్మీ చీఫ్ ఎవరా ఈ ఆసిమ్ మునీర్ గారు ఉన్నాడు కదా, అదురుముడ్డాడు, వాడు మిస్సింగ్ ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒకవైపు భారత్ దూకుడు ప్రదర్శిస్తూ ఉంటే ఈ ఆసిమ్ మునీర్ మాత్రం ప్రజల ముందుకు రావడంలే. ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబంతో సహా విదేశాలకు పారిపోయి ఉంటాడని కొంతమంది, యుద్ధ భయంతో ఏడన్నా బంకర్లో దాంకొని ఉంటాడో అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడతారు. ఏమే అట్టుండా జరుగుతుంది. మీకెందుకురా మీ బతుకులకు, మీ శక్తికి, మీ సామర్థ్యాలకు, మీ దమ్ముకు, మీ సాహసాలకు
వాళ్ళకు మీకు అవసరమా? భారత్తో సెలగాటమా? మీకు అవసరం అంటారే. ఇప్పుడు ఉన్నది ఉండండి కొత్త డిక్కీలు బగలాలి ఒక్కొక్కరికి కూడా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.